తెలుగు ఫుల్ స్క్రీన్. శ్రీరెడ్డి ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేసిన హడావుడి ఏంటో అందరికీ తెలిసిందే. తనను లైంగికంగా వేధించాడంటూ సురేష్ బాబు కొడుకు ప్రముఖ హీరో రానా తమ్ముడు అభయ్తో సహా పలువురి సినీ నటుల పేర్లను బయటపెట్టి కొన్ని రోజుల పాటు తనని తాను శ్రీశక్తిగా అభివర్ణించుకుంది. అందులో భాగంగా నటుడు లారెన్స్ పై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ విషయంపై స్పందించిన లారెన్స్ శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలపై వాస్తవం లేదని, తదుపరి సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు కూడా. అయినా శ్రీరెడ్డి మాత్రం లారెన్స్ పై మాటల యుద్ధం ఆపలేదు. ఇక తాజాగా శ్రీరెడ్డి చేసిన పోస్ట్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఆమె అక్కడ ఏమని రాసిందంటే, నా స్నేహితులకు శుభవార్త, లారెన్స్ ఇంటికెళ్లి ఆయనను కలిసా. లారెన్స్ చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నేను వెళ్లిన సమయంలో ఆయనతో చాలా మంది చిన్నారులు ఉన్నారు. వాళ్ళంతా అతడితో చాలా సంతోషంగా గడపడం గమనించా. ఇంట్లోనే ఆడిషన్ నిర్వహించిన లారెన్స్ తన తర్వాతి సినిమాలో మంచి పాత్ర ఇస్తానని నాకు ప్రామిస్ చేశారు. అందుకు కొద్ది మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీనిని శ్రీకాకుళం తుఫాను బాధితులకు విరాళంగా ఇస్తున్నాను అని ఆ పోస్ట్ లో పేర్కొంది శ్రీరెడ్డి. ఇది నిజమేనా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. అందుకు కారణము లేకపోలేదు. ఎందుకంటే ఏదో రకంగా వార్తల్లో నిలవడమే ఆమె చేసే పని. ఇప్పటిదాకా ఆమె చేసింది అదే. కనుక శ్రీకాకుళం తుఫాను బాధితులకు విరాళంగా ఇస్తాను అంటూ సింపతి కొట్టేయాలని చూస్తుందని చాలా మంది వాదన. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని తెలియాలంటే లారెన్స్ నోరు విప్పాల్సిందే. శ్రీరెడ్డికి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ తెలుసుకోవాలంటే తెలుగు ఫుల్ స్క్రీన్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.